రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలతో పాటుగా తాను కూడా ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తామని చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు పార్లమెంటరీ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండవసారి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజలు అవకాశం కల్పిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో పాటుగా ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రికి కానుక అందజేస్తామని చెప్పారు. నేను చిత్తూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ గారి ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది. నాకు జనరల్ ఏజెంట్గా గౌరవనీయులు పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ జి శ్రీనివాసులు గారు అంగీకరించినందుకు ఉండడానికి, నాకు జనరల్ ఏజెంట్గా ఉండడానికి అంగీకరించినందుకు వారికి వందనాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు సహకరించి ఈరోజు నామినేషన్ వేయడానికి మా 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో నాకు సపోర్ట్ చేస్తున్న ఓటర్ మహాశయులందరి తరఫున నామినేషన్ వేశాను. ఇది రెండవ పర్యాయం వేశాను కాబట్టి ఖచ్చితంగా ఓటర్లందరూ నన్ను ఆశీర్వదిస్తారని, ఈ జిల్లాలో 7 మంది ఎమ్మెల్యేలు నా పార్లమెంట్ సెగ్మెంట్లో వాళ్ళు 7 మంది గెలుస్తారని, తప్పకుండా నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. మేము ఈ చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి గారి సారథ్యంలో 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ సీట్ని గెలిపించి మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక సమర్పిస్తే ఆయన రుణం మేము తీర్చుకున్న వాళ్ళు అవుతాము. మేము ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఓటర్లందరికీ పాదావందనలు తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. దీనికి ఇంతవరకు సహకరించిన పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు 500 ఓట్లతో 600 ఓట్లు గెలిచిన మనిషి రామచంద్రారెడ్డి నువ్వు తప్పులు పట్టడం చాలా అన్యాయం. మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. రాజకీయ ప్రజాదరణ ఎవరికంటే ఒక రామచంద్రారెడ్డికి ఉంది, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఉంది. నీకు ప్రజాదరణ లేదు. నువ్వు నిజంగా ఏమన్నా మాట్లాడుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా రమ్మంటే మేము వస్తాము. నిజంగా నేను ప్రమాణం చేస్తాను. ఆ పద్మావతి గెస్ట్ హౌస్లో మా మీటింగులు జరగనే లేదు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగింది. ఆ రోజుల్లో చెంగారెడ్డి గారు ఉన్నారు, అరుణావనంది ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. మదనపల్లి ఇన్ఛార్జి స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. వీళ్ళంతా మేము మాట్లాడుకొని చేసినందుకు నువ్వు ఎప్పుడు మీటింగులకు రాలా, ఒక్కసారి వచ్చినావు. ఆ రోజు కూడా ఏమంటే శ్రీధర్ రెడ్డి తిడితే వెళ్ళిపోయినావు. నువ్వు నీకెక్కడ లోకల్ స్టాండర్డ్స్ ఎక్కడుండదు నీకు. కాబట్టి ఈ ఆడలేక మధ్యల మీద కొట్టుకున్నట్టు ఓడు అని చెప్పినట్టు నువ్వు ఈసారిలో కూడా ఎందుకో భగవంతుడు నిన్ను ఓడించాలనేసి మిథున్ రెడ్డి పైన పెట్టినాడు. ఈ రాష్ట్రంలో మిథున్ రెడ్డికి అత్యంత మెజారిటీ ఎంపీల్లో ఆయనకే వస్తుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతాడు. ఇక్కడ రామచంద్రారెడ్డి నాయకత్వానికి లోపమేమీ లేదు. నీ తరఫున ఒక్కరు ఉంటే ఒక్కరు కూడా ఎవరూ లేరు. నువ్వు మళ్ళీ చంద్రబాబు పురంధేశ్వరి ఎందుకంటే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూ వీళ్ళ కాళ్ళు పట్టుకుంటూ పోవాల్సింది చెప్తే, రామచంద్రారెడ్డి ఎలాంటి పరిస్థితుల్లో నీ కాళ్ళు పట్టుకుంటే అవకాశం లేదు. రాడు. అవసరం వస్తే నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కేస్తాడు, నిన్ను నీ అనుచరులు కూడా. ఇది నగ్న సత్యం. సెంట్రల్లో ఎవరితో కూర్చుంటారు సార్? సెంట్రల్ మంత్రి అవుతానన్నారు కదా, ఎవరు? అదే సెంట్రల్ గవర్నమెంట్ వస్తే ఒకటేం చెప్పలేం కదా. అప్పుడు ఏది వస్తుందో మాకు హైయెస్ట్ మెజారిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు మమ్మల్ని పిలవచ్చు. అప్పటి నేను సిద్ధమే. ఏమని చెప్పి ఏం తెలిసిన ఈ మీటింగు పద్మావతి గెస్టులో ఎప్పుడు జరగలేదు. రామచంద్రారెడ్డి నాకు పోలేదు, మాట్లాడలేదు. నేను ప్రమాణం చేస్తాను, తర్వాత వచ్చి ఆయన చేయమనండి.
ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి నేను. ఈ ఎలక్షన్ జరిపించింది నేను. చెప్తా, అబ్జర్వర్ పేర్లు చెప్పండి. నేను మా కమిటీ మెంబర్ల పేర్లు చెప్పానండి. నేను నాయుడుపేటకి వెళ్ళి ఆ పెన్షన్ దగ్గర డిక్లరేషన్ ఫార్మ్ తీసుకొచ్చిన. గోపినాథ్ కూడా ఉన్నాడు అప్పుడు. ఈ గోపినాథ్ చిత్తూరు కూడా వచ్చినాం మేము. ఈయన లేడు. ఎప్పుడన్నా ఒకసారి ఏమన్నా మాట్లాడాను పద్మావతికి ఆర్ఎన్బి కేసు వచ్చిన పద్మావతి కేసు వేసుకుని మేము పోయింది లేదు, మేము మాట్లాడలేదు. శుద్ధ అబద్ధం. ఇలాంటి అబద్ధాల కోరును దయచేసి నమ్మద్దండి. దీనికి జవాబుదారి నేనే వహిస్తాను. ఎక్కడికి పిలిస్తే అక్కడ నేను ఫస్ట్ ప్రమాణం చేస్తాను, తర్వాత చేయమని చెప్పి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేలారో, అసలుకు నువ్వెంత నీ బతికెంత? నువ్వు 2009లో శాసనసభ్యుడు అయిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు నువ్వు చంద్రగిరి మరియు వాయిల్పాడు కాన్స్టిట్యున్సీలు కల్పించాలంటే రామచంద్రారెడ్డి గారు రాజశేఖర రెడ్డి కోరిక మేరకు ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డిని అర్ణంని కల్పించడం జరిగింది. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడిగా కావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుకుంటే నువ్వా మాట్లాడేది రామచంద్రారెడ్డి గురించి? జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యి ఒక పీలేరు నియోజకవర్గం తప్పించి 13 నియోజకవర్గాలని అంధకారంలో తొక్కినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి ఎలక్షన్లో వచ్చినటువంటి 2014 ఎలక్షన్లో తమ్ముడిని గెలిపించుకోవాలనేటువంటి చెవట ఈరోజు రాజంపేట పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నీకు ఈరోజు సవాల్ విసురుతున్నాం. పీలేరులో నీ తమ్ముడిని గెలిపించుకునే దమ్ము నీకుందా? లేదా ఈరోజు పురంధేశ్వరి, కిషన్ రెడ్డి, అమిత్ షా చెప్పినట్ల 4% రిజర్వేషన్ ఎత్తేస్తా ముస్లిమ్స్ కంటా ఉంటారు కదా, దాన్ని నువ్వు డిఫెండ్ చేయగలుగుతావా? నువ్వు మాజీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికే కాదు ఈ జిల్లాలో పుట్టినవాడివి. నువ్వు మాట్లాడే మాట తీరు భాష మార్చుకో కిరణ్ కుమార్ రెడ్డి. ఈరోజు ఒకటే చెప్తున్నాం, జడ్పీ చైర్మన్గా నీకు తాకత్తు ఉంటే పీలేరులో నీ తమ్ముడిని కల్పించి మళ్ళీ మాట్లాడతా. ఓకే. 10 మాట్లాడగల నేను వీడియోని పార్టీ కదా నీకు పట్టుకోవాలి కదా. నిన్న కూడా పట్టుకున్నాను, పెట్టుకోపో పట్టుకుంటాయా రేటుగా చెప్పి